పల్లెల వైపు చూడని బీఆర్ఎస్ బడా లీడర్లు తీవ్ర నిరాశలో పార్టీ లోకల్ కేడర్. అంటే ఎంతసేపు పట్టణాలు అభివృద్ధి విశ్వనగరంగా హైదరాబాద్ చేశాం, ఈరోజు హైదరాబాదు ఈ స్థాయిలో ఉండడానికి కారణం బీఆర్ఎస్ ప్రభుత్వమే అని ఒకవైపు, ఏదైతే గత ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎదుర్కొంటున్న విమర్శలు ఇప్పుడు అక్కడ కూడా ఎదుర్కొంటున్నారు. అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆడబిడ్డ షర్మిల గారు బయటకు వెళ్ళిపోవడం, ఎక్కడ కూడా బీఆర్ఎస్ యొక్క ఆడబిడ్డ కవితమ్మ బయటకు వచ్చేయడం, పైపచ్చు రీసెంట్గా భట్టి విక్రమార్క గారి అబ్బాయి ఎంగేజ్మెంట్కి ఆవిడ కాషాయము గ్రీను అంచులున్న చీర కట్టుకొని వెళ్ళడం, ఇవన్నీ సింబాలిక్గా రకరకాల ఆరోపణలు. షర్మిల గారు కూడా కాంగ్రెస్లోకి వెళ్ళారు, ఇక్కడ కవిత గారు కూడా కాంగ్రెస్లోకి వెళ్ళబోతున్నారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఎవరు ఎంత కష్టపడినా కూడా క్రెడిట్ అంతా కూడా కేటీఆర్ గారికి వెళ్తుంది తప్ప మిగతా వాళ్ళు కష్టపడింది ఎక్కడా గుర్తించట్లేదు. అన్నీ తానే వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్గా కేటీఆర్ గారు సొంతం చేసుకుంటున్నారు. మరోవైపు కేసీఆర్ గారు ఫామ్ హౌస్కే పరిమితమవుతున్నారు కానీ ప్రజల్లోకి రావట్లేదు. ఎందుకు ఆయన వచ్చి ముఖాముఖిగా మాట్లాడట్లేదు, కార్యకర్తలతో నాయకులతో సమయాన్ని ఎందుకు కేటాయించట్లేదని విమర్శ కూడా ఉంది. మరి దీనికి చెక్ పెట్టడానికి కేసీఆర్ గారు వచ్చి చెక్ పెడితే అవుతుందేమో చూడాలి. అంటే ఈ విమర్శ సాధారణంగా అన్ని ప్రాంతాల్లో కూడా వినిపిస్తుంది. ఒక విధంగా కాంగ్రెస్ పుంజుకోవడానికి కూడా ఈ బీఆర్ఎస్ యొక్క ఇటువంటి ప్రవర్తన వల్లే. ఎందుకంటే ఎన్నికలకు ముందు 2023 ఎన్నికలకు ముందు తెలంగాణ వ్యాప్తంగా బాగా ప్రాచుర్యం ఉన్న పార్టీ బీఆర్ఎస్. తర్వాత దానికి సెకండ్ ఆప్షన్గా బీజేపీయే గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అనే విమర్శ కూడా అన్నిటా వినిపించింది. కానీ మూడో స్థానంలో ఉన్న కాంగ్రెస్, ఏ తెలంగాణ అయితే ప్రకటించిందో కాంగ్రెస్, అదే కాంగ్రెస్ మూడో స్థానంలో ఉండడము, అనూహ్యంగా గవర్నమెంట్ ఫామ్ చేయడం. అఫ్కోర్స్ బొటాబొటి మార్కులే పాస్ అవ్వచ్చు, 61, 64 సీట్లతోనే గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు. కానీ ఎలా సాధ్యమైంది? అర్బన్ ఏరియాలో సిటీస్లో బీఆర్ఎస్కి బాగా వచ్చినా రూరల్ ఏరియా మొత్తం కాంగ్రెస్కే గుద్దేశారు. సో ఇక్కడే కాంగ్రెస్కి రూరల్ ఏరియాలో ఓట్లు పడడానికి కారణం పల్లెల వైపు చూడని బీఆర్ఎస్ బడా లీడర్లు. ఎంతసేపు పల్లెల కన్నా సిటీస్లోనే ఎక్కువ జనాభా ఉన్నారు, వాళ్ళని కాన్సన్ట్రేట్ చేస్తే మనం సగం సీట్లు అక్కడే కొట్టేయచ్చు, అదే మనకి మెయిన్ ఆయుపట్టు, ఓటింగ్ పర్సంటేజ్ అక్కడే వస్తుందనే కాన్సన్ట్రేషను మేబీ తీవ్ర నిరాశలో బీఆర్ఎస్ లోకల్ క్యాడర్ వెళ్ళిపోయిందనడానికి ఇది ఒక నిదర్శనం అయ్యుండొచ్చు. మొన్న సార్వత్రిక 2023 నవంబర్ డిసెంబర్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో చూస్తే హైదరాబాద్ మహానగరం పరిధిలో బీఆర్ఎస్ బాగానే గెలుచుకుంది, కానీ రూరల్ ఏరియాలో కాంగ్రెస్ బాగా కైవసం చేసుకుంది. దానికి రకరకాల కారణాలు కూడా ఉన్నాయి. ఇక్కడ సెటిలర్స్ ఎక్కువ, బీఆర్ఎస్ సెటిలర్స్ మీద కాన్సన్ట్రేట్, ఎంతసేపు ఈ అభివృద్ధి తప్ప పల్లెల్లోకి ఉండాల్సిన మినిమం పట్టించుకోవట్లేదు, పల్లె క్యాడర్ని పట్టించుకోవట్లేదని విమర్శ వినిపించిన నేపథ్యంలో మరొకసారి పంచాయతీ ఎన్నికలు వస్తున్న తరుణంలో ఇటువంటి విమర్శ. ఇప్పుడు పంచాయతీ కూడా మెయిన్ ఆయుపట్టు పల్లెలే. మరి ఆ పల్లెల్లో కూడా మరలా కాంగ్రెసే పుంజుకుంటుందా? బీఆర్ఎస్కి అవకాశం వస్తుందా రాదా? ప్రజలు బీఆర్ఎస్కి అవకాశం ఇస్తారా? కాంగ్రెస్కి ఒకవైపు హైడ్రా లాంటి మూసీ ప్రక్షాళన, హైడ్రా సెంట్రల్ యూనివర్సిటీ ఆక్యుపై చేయడం ఏవైతే ఉన్నాయో, కొన్ని చెట్లు కొట్టేయడం, ఇవన్నీ మైనస్ అవుతున్న తరుణంలో బీఆర్ఎస్ దాన్ని ఎంతవరకు క్యాష్ చేసుకుంటుంది, దాని క్రెడిట్ ఎంతవరకు తీసుకుంటుంది, కాంగ్రెస్ని తక్కువ చేసి బీఆర్ఎస్ పైకి లేస్తుందా?